రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్లో వెళ్లారన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షకు సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి పదును పెడుతున్నారా? జీహెచ్ఎంసీ పరిధిలోని 60 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ హైదరాబాద్కు తిరిగి రాగానే మరొక విడత చేరికలు ఉంటాయంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. రైట్, ఇక ఈ ప్రచారం సాగుతున్న సమయంలోనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. దానం నాగేందర్ మొదలుకొని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సభాపక్షం శాసనసభాపక్షం ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయించుకున్న తీరుగానే బీఆర్ఎస్కు చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేయించి సీఆర్పీలో విలీనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారన్న ప్రచారము జరిగింది. ఇక బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులుగా జరిపారు. ఇక కొంతమందితో ముఖాముఖి సమావేశమై హామీలు ఇచ్చారు. కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాదు శివారు నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇక ఈ క్రమంలోనే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చేరు ఎమ్మెల్యే గూడు మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లోకి చేరారు. వీరితో పాటు గ్రేటర్ పరిధిలోని మరో 60 మంది ఎమ్మెల్యేలు చేరికకు అంతా సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియకు విరామం ఇచ్చారు.
ఇక ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ, పాలనాపరమైన నిర్ణయాలు బడ్జెట్ సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావించింది కాంగ్రెస్. చేరికల్లో పెండింగులో పెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడులు ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షకు మరొక మారు పదును పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాదుకు తిరిగి వచ్చాక చేరికల ప్రక్రియ పునఃప్రారంభమవుతుందని, గ్రేటర్ పరిధిలోని 60 మంది పైగానే ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. పూర్తిగా గతంలో చాలా ప్రకంపనలు వరుసగా ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గూడుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. మరొకసారి కూడా అదే ప్రక్రియ కొనసాగబోతుందా? ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆ పార్టీకి గతంలో వరుస షాకులు తగిలిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 6 మంది ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆ నేపథ్యం కనిపించింది. ప్రధానంగా గతంలో అంటే చేరికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో సంబంధించిన పార్టీలో భవిష్యత్తు లేదని కాంగ్రెస్ పార్టీలోకి స్వయంగా ఎమ్మెల్యేలంతా కూడా చేరుతున్న ఆ నేపథ్యం ఉన్నది. కాబట్టి మరోసారి ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షికి మరోసారి వేగం పెంచబోతుంది. ఎందుకంటే మొన్నటి వరకు జరిగిన పరమైన అంశాలకు సంబంధించి ఏదైతే బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఒకవైపు రైతు 2 లక్షలకు సంబంధించిన కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన వాటి అన్నిటిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే నేపథ్యంలోనే ఈ చేరికలకు సంబంధించి కూడా కొద్ది రోజులుగా బ్రేక్ వేసిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ను మరోసారి 2.0గా స్పీడప్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వలవస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసేందుకు వ్యూహరచన సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా ముఖ్య నేతలు కావచ్చు, కీలకమైన మంత్రులు హైదరాబాద్ కి సంబంధించి ప్రత్యేకంగా జిహెచ్ఎంసీకి సంబంధించి ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటున్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఏదైతే జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మరో 6 మంది కూడా చేరేందుకు తో పాటుగా గతంలో అంటే మొత్తంగా 12 మంది జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలను టార్గెట్ గా పెట్టిన నేపథ్యం కావచ్చు. గతంలో దానం నాగేంద్రతో పాటుగా ఏదైతే అరికపూడి గాంధీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, దానం నాగేంద్ర, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటుగా గతంలో పలు మంది పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఏదైతే ఉప్పల్ ఎమ్మెల్యేకి సంబంధించి బిఎల్ఆర్ కావచ్చు, మిగతా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మాగంటి గోపీనాథ్ కావచ్చు, మొత్తంగా ఈ ఏదైతే ఈ ఎల్బీ నగర్ సంబంధించి కూడా ఆ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా సుధీర్ రెడ్డి ఆ పేర్లు తెర మీదకి వచ్చినాయి. సబితా ఇంద్రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఏదైతే మరో జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా మరో 12 మంది ఎమ్మెల్యేలు గతంలో ఆ టచ్ లో ఉన్న నేపథ్యం కావచ్చు. వీళ్ళు ఇప్పటికే వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో సంబంధించి కూడా మరో 6 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు టచ్ లో ఉంటున్నారు. వీరంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు విదేశీ పర్యటనలో కొరియన్లో ఆయన ఏదైతే పెట్టుబడులు లక్ష్యంగా వెళ్తున్నారు. కాబట్టి ఆయన ఈ రోజు పర్యటన చివరి రోజు, రేపు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత కూడా ఈ చేరికల పైన కూడా జోష్ పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ కీలకమైన మంత్రి వాళ్ళతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఉంచుకొని రాష్ట్రానికి వచ్చిన వెంటనే కూడా చేరికలకు సంబంధించి కూడా జోష్ పెంచేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేసిన నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకి రాబోతున్న నేపథ్యం కావచ్చు. వచ్చిన వెంటనే కూడా చేరికలకు సంబంధించి కూడా ఒక డేట్ ను కూడా ఫిక్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళతో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. చేరికలకు సంబంధించి కూడా మరికొన్ని రోజులు అంటే 1-2 రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు కొన్ని పదవులకు సంబంధించి కూడా కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి ఇక్కడ వచ్చే ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలోకి
చోటు చోటు లేదని కూడా ఇక్కడ సూటిగా చెప్తున్నప్పటికీ ఇప్పటికే ఏదైతే నామినేటెడ్ పదవులు కావచ్చు, కీలకమైన కార్పొరేషన్లకు సంబంధించిన పదవులను భర్తీ చేసేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఆగస్టు 15 తర్వాత ఈ ఏదైతే కార్పొరేషన్ సంబంధించిన పదవులను భర్తీ చేసేందుకు అవకాశం ఉందిగా, దానికన్నా ముందుగా అంటే ఈ 2-3 రోజుల్లోనే వారికి సంబంధించి కూడా కీలకమైన కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డది. వాళ్ళంతా కూడా ఇప్పటికీ ఆ విధంగా కూడా ఆ కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. దీంట్లో భాగంగానే మరికొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కీలకమైన కార్పొరేషన్ పదవులకు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగానే 2-3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ ఎమ్మెల్యేలు వీరికి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. రాజశేఖర్. ఎస్ హరీష్, ఒకటి అంటే ప్రధానంగా చాలా మంది పేర్లు వినిపించాయి. గతంలో దానం నాగేందర్ కానీ ఇతర ముఖ్య నేతలు కానీ 22 మంది టచ్లో ఉన్నారు, 25 మంది ఉన్నారు, ఇట్లా లెక్క చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మనం విన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం ఖాళీ కాబోతుందని కూడా హింట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈసారి మనం మాట్లాడుకున్నటువంటి 12 మందికి సంబంధించి గ్రేటర్కి సంబంధించి కానీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే లిస్ట్ ఏమైనా మనకేమైనా సమాచారం అంతుందా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి? ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి కూడా గతంలో వస్తారనుకున్నారు, కానీ మొన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూస్తే వచ్చే అవకాశం ఉందంటే కొంతవరకు డౌట్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి నేతలకు సంబంధించి కానీ ఏమైనా సమాచారం ఉందా, ఎవరెవరు ఆ లిస్టులో ఉండబోతున్నారు అనేది? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ టచ్ లో ఉన్నారు. గతంలో అంటే డబుల్ సిక్సర్ అంటే 6 మంది ఒకసారి ఇట్లా చేర్చుకోవడం, ఎమ్మెల్సీలు 6 మంది ఎమ్మెల్యేలు 6 మంది తర్వాత పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు జిహెచ్ఎంసీ దానం నాగేందర్ ఆయన ఏదైతే ఆయన పర్యవేక్షణలకు సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆయన ఎమ్మెల్యేలతో పూర్తిగా టచ్ లో ఉంటున్నారు. ఒక ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, కీలకంగా వ్యవహరిస్తున్న దానం నాగేందర్ తో కూడా పార్టీని వీడుతాం, మేము ఖచ్చితంగా పార్టీలోకి వస్తే మాకు ఈ విధమైన అవకాశాలు కావాలి, ఈ విధమైన ఏదైతే సంబంధించిన పదవులు కావాలని కొంతమంది ఎమ్మెల్యేలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే చర్చలు జరుగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక మొత్తంగా అంటే గతంలో బీఆర్ఎస్ గత ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సిఎల్పిని బీఆర్ఎస్ లో విలీనం చేసుకుంది. ఇప్పుడు దాన్ని మరో విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి దానిపైన స్పెషల్ గా ఒక వ్యూహరచన చేశారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఇక మరో 12 మందికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు పార్టీ వీరేందుకు సిద్ధమవుతారు. పూర్తిగా వాళ్ళు ఏదైతే బహాటంగా చెప్పకపోయినా కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. ఒకేసారి వచ్చేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చేరికలకు సంబంధించి ఒకేసారి చేరికలు చేర్చుకునేందుకు కూడా ఒక ప్లాన్ అయితే రెడీ చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే 26 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా ఆ ఎల్పీనంతా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలి. గతంలో ఏదైతే ప్రభుత్వం హరీష్, ఒకటి గతంలో చూసుకుంటే ఏ పార్టీ ఎమ్మెల్యే మారినా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి, అంటే సడన్ గా మీడియాకు కూడా సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈసారి కూడా అదే వ్యూహంతో వెళ్ళబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక ముందు రోజు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్తో మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా రెండవ రోజు పార్టీ మారినటువంటి సందర్భాలు మనం చూస్తాం. రాత్రే చాలా మారినటువంటి పరిస్థితులు చూస్తాం. ఈసారి కూడా అలాంటి వ్యూహంతోనే సైలెంట్ గానే జాయినింగ్లు జరగబోతున్నాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీని వీడుతున్నారు ఎమ్మెల్యేలంతా కూడా. అక్కడ ఏదైతే అధినేతకు సంబంధించి ఆ పార్టీ అధినేతకు సంబంధించి కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళని ఆపాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ పార్టీని వీడిన నేపథ్యం అనేది 1-2 సార్లు చర్చ జరిపారు. ఏదైతే ఫామ్ హౌస్ వేదిక మాజీ సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యేతో రహస్య ఏదైతే భేటీ జరిపిన నేపథ్యంలో ఆ భేటీకి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టారు. మరోసారి తెలంగాణ భవన్ వేదిక కూడా కేటీఆర్ కి సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ సమావేశం నిర్వహించారు. జిహెచ్ఎంసీకి సంబంధించి ఎమ్మెల్యేలు రావాలి, ఎమ్మెల్సీలు రావాలని కూడా వాళ్ళు సమావేశంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కాబట్టి ఆ సమావేశానికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టారు. వాళ్ళంతా కూడా కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు, మరికొంతమంది చేరేందుకు సిద్ధమవుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక స్పెషల్ స్ట్రాటజీతో వెళ్తుంది. ఏ క్షణంలో ఎవరు పార్టీని వీడతారా, ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా అనే పైన కూడా ఒక క్లారిటీ లేని పక్షం కావచ్చు. అక్కడ వాళ్ళకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా అంతు చిక్కని స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ కలిగే అవకాశం అయితే ఉంది రాష్ట్రం.
రైట్ ఒకటి ఫైనల్గా అంటే ఇటువైపు చూసుకుంటే పూర్తిగా చేరికలు ఖచ్చితంగా ఉండబోతున్న హింట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తుంది మనకి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీతో విలీనం అనేది ఎంతవరకు అంటే ఏమైనా దానికి సంబంధించి కూడా ఇలాంటి వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా అలర్ట్ అయ్యే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ అధినేత వాళ్ళతో సంప్రదింపులు జరపడం కానీ లేకపోతే బీజేపీ పార్టీతో ఒకవేళ కుదిరితే కనుక ఒప్పందం కోసం మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా మనం? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ట్యాకిల్ చేసే పరిస్థితులు ఉన్నారు. పార్టీకి సంబంధించి కూడా వాళ్ళతో సమావేశాలు నిర్వహించినా కూడా డుమ్మ కొట్టిన నేపథ్యమే కాబట్టి ఇప్పుడు పార్టీని వీరేందుకు ఎమ్మెల్యేలు అంటారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తును వెతుకుంటారు. అక్కడ నియోజకవర్గ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. హామీలు నెరవేర్చాలంటే ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి కూడా ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ నియోజకవర్గ ప్రజలకు దక్కాలంటే ఖచ్చితంగా నా రాజకీయ భవిష్యత్తును వెతుకు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది, ఇక ప్రజలకు ఇచ్చినాం. ఎందుకంటే గతంలో పనిచేసిన వారికి మళ్ళీ టికెట్లు ఇచ్చారు, కొంతమంది దాంట్లో గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పని చేయకుంటే ఇప్పుడు అక్కడ నియోజకవర్గం సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మరోసారి అవకాశం ఉండదు, రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆ కోణంలో కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఆలోచిస్తున్న నేపథ్యం ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పార్టీ మారితే ఖచ్చితంగా మరోసారి అవకాశం ఉంటుంది, మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయవచ్చు అనే ఆలోచనలో పెద్ద ఎమ్మెల్యేలంతా కూడా పడినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే చేరికలన్నీ జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 18 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజుల క్రితం కేటీఆర్ కూడా వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళను కించపరిచే విధంగా కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉన్నది. ఎందుకంటే ఆ గతంలో చేర్చుకున్న హరీష్ రావుకు సంబంధించి కూడా వాళ్ళను కించపరిచే విధంగా ఒక వ్యాఖ్యలు చేశారు. దానిపైన కూడా ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళు విమర్శలు చేసిన పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి వాళ్ళని చేర్చుకుంటే పార్టీకి ఎలాంటి లాభం చేకూరలేదు, వాళ్ళతో ఉన్నది వాళ్ళు వస్తే పార్టీకి ఎలాంటి లాభం చేకూరదని ఒక వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యల పట్ల కూడా ఎమ్మెల్యేలంతా నిరాశతో ఉన్నారు. మమ్మల్ని చేర్చుకున్నప్పుడు విలీనం చేసుకున్నప్పుడు హరీష్ రావు ఏదైతే గతంలో మనల్ని వాడుకొని ఇట్లాంటి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఎమ్మెల్యేలంతా కూడా తిరుగుబడిన నేపథ్యం ఉంది. అట్లాంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు పార్టీలో కొనసాగుతున్న మరికొంతమంది ఎమ్మెల్యే కావచ్చు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో జరగలేదు. ఇప్పుడు వాళ్ళు గెలిచిన వారు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పనులను చేసుకునేందుకు ప్రజలకిచ్చే హామీలను నెరవేర్చుకోవాలంటే మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి రాజకీయ భవిష్యత్తును వెతుకునే కోణంలో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 2 దఫాలుగా అధికారంలో ఉన్నది. పూర్తిగా ప్రజా వ్యతిరేకతకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ప్రజల వ్యతిరేకత వచ్చిన నేపథ్యం అయితే కనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల సరళి పరిశీలిస్తే గ్రామీణ స్థాయికి సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓట్లతో ఎమ్మెల్యేలను గెలిపించిన ఆ నేపథ్యం అనేది ఆ పోలింగ్ సరళి కావచ్చు, పూర్తిగా బీఆర్ఎస్ పైన ప్రజా వ్యతిరేకత ఉన్నదని స్పష్టంగా కనిపించిన నేపథ్యం కావచ్చు. అన్నిటిని అంచనాలు వేసుకొని ఎమ్మెల్యేలంతా కూడా పూర్తిగా తమ రాజకీయ భవిష్యత్తును వెతుకుంటారు. మరో 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే కోణంలో కూడా వాళ్ళు ఆలోచిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు అంతా కూడా పార్టీ వీరుతున్నారు, స్పెషల్ గా జిహెచ్ఎంసీకి సంబంధించి. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి, జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికే స్పెషల్ గా ఫోకస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిహెచ్ఎంసీ పైన పెట్టింది. దాంట్లో భాగంగానే జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ తో పాటుగా పూర్తిగా కౌన్సిలర్లను జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా విలీనం చేయదు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పెట్టారు, కాంగ్రెస్ పార్టీలో ఆ మేయర్లంతా కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి స్పెషల్ గా జిహెచ్ఎంసీ పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకున్నది. గతంలో పూర్తిగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని కూడా ఒక కోణంలో ఆలోచిస్తుంది. ఆ దిశగా కూడా వ్యూహాలు సంధిస్తున్న నేపథ్యం. దాంట్లో భాగంగానే మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పెషల్ గా టార్గెట్ పెట్టింది. కాబట్టి ముందుగా వీళ్ళ చేర్చుకున్న తర్వాత పూర్తిగా హైదరాబాద్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా చేరికల పర్వం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి రేపు సీఎం రాబోతున్న నేపథ్యం ఉన్నది. ఈ 15 తర్వాత ఆగస్టు 15 తర్వాత ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించిన పదవులు భర్తీ చేయబోతున్నారు. కాబట్టి దానికంటే ముందుగానే ఈ చేరికలు ఎవరైతే ఆ పదవులను కోరుతున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు చేరేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ చేరికలకు సంబంధించి 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్.
రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది. ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్నటువంటి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి వ్యూహాలు రచించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 15 తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేరికలు ఉండబోతున్నాయన్నటువంటి సమాచారం మనకి కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి వర్గాల నుంచి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కొన్ని రోజుల నుంచి బీజేపీలో విలీనం కాబోతుంది, ఉద్యమ పార్టీగా తెలంగాణ ఊపిరిగా వచ్చినటువంటి పార్టీ, తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకున్నటువంటి పార్టీ విలీనం కాబోతుందా అన్నటువంటి ప్రశ్నలు ఉత్పత్తున్న నేపథ్యంలో మరొకసారి ఆపరేషన్ ఆకర్షణ తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో చూద్దాం ఎంతవరకు జీహెచ్ఎంసీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుంది. ఎందుకంటే పూర్తి మెజార్టీ అక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కి లేరు. దానం నాగేంద్ర లాంటి నేతలు జాయిన్ అయ్యారు. ఆయన ముందే హింట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఈ లిస్టులో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు జాయిన్ అవబోతున్నారు, ఆగస్టు 15 తర్వాత పూర్తిగా మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.